నాకిష్టం లేని చోట నువ్వున్నా నీకై నువ్వు నిజాయితీగా నాకు ఫోన్ చేసావు చూడు, అది నాకు నచ్చింది. నీ ధైర్యానికి, నీ కమిట్మెంట్కి హ్యాట్స్ ఆఫ్ సూర్య, మెచ్చుకుంటున్నాను. హే, ఐస్ క్రీమ్ పార్లర్ వచ్చేసింది. నీకేం కావాలి? సపరేట్గా ఏం అవసరం లేదు. నీకేం తెచ్చుకుంటావో నాకు అదే తీసుకురా. నేను మంచి నీళ్లు తెచ్చుకుంటాను, కావాలా? అశ్విని, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి ఐస్ క్రీమ్ తీసుకొస్తా. ఏం కావాలి చెప్పు. చెప్పాను కదా, నువ్వేం తెచ్చుకుంటావో అదే. డాడీ, ఏంటమ్మా? డాడీ, ఐస్ క్రీమ్ నేను తెచ్చుకుంటాను. ఎందుకు నాన్నా? ఊరికే, నేను కొనుక్కుంటాను. సరే, జాగ్రత్త. ఇదిగో, వెళ్ళి తెచ్చుకో. పేరేంటి? ఓయ్ బంగారు, ఏంటమ్మా అలా చూస్తున్నావు? రా.
రా. ఏంటి నన్ను చూసి భయపడుతున్నావా? ఓ, ఐస్ క్రీం కొనుక్కోడానికి వచ్చావా? కొనుక్కో. ఉండు, నేను తెస్తాను. పాపా, అదేంటి ఎందుకు అంతలా భయపడింది? ఎవరా పాప? ఏంట్రా, కొనుక్కోలేదా? అశ్విని, ఏంట్రా తల్లి, ఏమైంది? ఐస్ క్రీం కొనుక్కోలేదా? ఓ, డబ్బులు సరిపోలేదా? పద, మనం కొనుక్కుందాం. రానన్నా. ఏరా నాన్న, ఇక్కడ ఐస్ క్రీమ్స్ నచ్చలేదా? సర్లే, మనం ఇంకో దగ్గర కొనుక్కుందాం. పద. నేను తినేదే తింటానన్నావు, అప్పుడే ఐస్ క్రీమ్ తెచ్చుకున్నావు. సర్లే, వాటర్ బాటిల్ తీసుకురా సూర్య. అశ్విని, ఏంటమ్మా అలా ఉన్నావు? ఏమైంది? డాడీ, దేవుడి దగ్గర పోయిన వాళ్ళు మళ్ళీ కనిపిస్తారా? ఇప్పుడు ఆ డౌట్ నీకెందుకు వచ్చింది తల్లి? ముందు చెప్పండి. దేవుడి దగ్గరికి పోయిన వాళ్ళు మళ్ళీ కనిపిస్తారా? లేదమ్మా, కనిపించరు. అక్కడ దేవుడి దగ్గరే ఉండిపోతారా? అక్కడే ఆ దేవుడి దగ్గరే ఉండిపోతారు. డాడీ, ఇందాక నాకు అమ్మ కనిపించింది. ఏంటమ్మా, ఏమన్నావు? అమ్మ కనిపించిందా? ఐస్ క్రీమ్ పార్లర్లో అమ్మ కనిపించింది. నాతో మాట్లాడింది. ఐస్ క్రీమ్ కూడా కొనిస్తానంది. దగ్గరికి రమ్మంది, కానీ నేనే పోలే. అపూర్వ అశ్వినిని గుర్తుపట్టిందా?
అశ్విని తన బిడ్డని తనకు తెలుసా? అలాంటప్పుడు ఎలా వదిలేసింది? ఎందుకు వెళ్ళిపోనిచ్చింది? నన్ను వద్దనుకుంది సరే, అశ్విని కూడా వద్దనుకుందా? ఏంటి డాడీ అట్లా చూస్తున్నా? అశ్విని, అమ్మ కనిపించినప్పుడు నువ్వెందుకు అమ్మ దగ్గరికి వెళ్ళలేదమ్మా? భయమైంది డాడీ. ఎక్కడికి డాడీ? చెప్తానమ్మా. ఇది కూడా తిను. ఇది నేను తెచ్చుకుంది కాదు. అర్థం కావట్లేదు సూర్య. ఇందాక ఓ పాప ఐస్ క్రీం కోసం వచ్చి నన్ను చూస్తూ నిల్చుంది. నా దగ్గరికి రమ్మన్నా రాలేదు, ఐస్ క్రీము కొనుక్కోలేదు. సరే, పాప ఎవరైనా ముద్దుగా ఉంది కదా అని నేనే కొనిద్దామనుకున్నాను. అవునా? ఇంతకీ ఎవరా పాప? ఏమో, ఎవరో తెలీదు, కానీ పాప భలే ముద్దుగా ఉంది. పాప ఎవరో నీకు తెలీదా? ఎంత దారుణంగా మాట్లాడుతున్నావు అపూర్వ. ఆఖరికి జంతువులు కూడా తమ పిల్లల్ని కాదనుకో, కాని నువ్వు తల్లి అన్న పదానికే తలవంపులు తెచ్చావు అపూర్వ. ఛీ, ఇంకా నీ గురించి ఆలోచించటం అనవసరం. ఇప్పుడు చెప్పు సూర్య, ఏదో అర్జెంటుగా మాట్లాడాలన్నా? చూడపూర్వ, ఇప్పుడు నేను చెప్పబోయేది మన ఇద్దరి జీవితాలకి సంబంధించినది. జాగ్రత్తగా విను. నువ్వు ప్రాబ్లమ్స్లో ఉన్నావని, నిన్ను ఆ ప్రాబ్లమ్స్ నుంచి కాపాడటానికి నేను నీ మెళ్ళో తాళి కట్టాను. నీ పరువు, మీ నాన్న పరువు కాపాడటానికి నేను నీ మెళ్ళో తాళి కట్టాను. ఈ విషయం ఎవరికి చెప్పొద్దని మా నాన్న నా దగ్గర మాట తీసుకున్నాడు. ఎన్ని కష్టాలు, ఎన్ని అనుమానాలు, ఎన్ని అవమానాలు ఎదురైనా ఆయనకిచ్చిన మాట కట్టుబడి నీ గురించి ఆలోచించి నేను ఈ విషయం ఎవరికి చెప్పలేదు. నువ్వు బతికి లేవు అని తెలిసినప్పుడు నిన్ను కాపాడటానికి నీ మెళ్ళో తాళి కట్టానన్న రహస్యం నాలోనే సమాధి చేయాలనుకున్నాను. కానీ అదృష్టం, నువ్వు బతికే ఉన్నావు. నా దురదృష్టం, నువ్వు అలేఖ్య కంటపడ్డావు. మన పెళ్లి విషయం తెలుసుకున్న అలేఖ్య నన్ను ఘోరంగా అపార్థం చేసుకుంది. ఆ అపార్థం వల్ల ఇప్పుడు మా కాపురం నాశనం అయ్యే పరిస్థితికి వచ్చింది.
నిన్ను పెళ్ళటానికి కారణం ఇది అని అలేఖ్యకి వివరంగా చెప్దామంటే మా నాన్నకి నేను ఇచ్చిన మాట గుర్తొస్తుంది. అందుకే నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నాను, నువ్వే అలేఖ్యని స్వయంగా కలిసి నేను నిన్నెందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో వివరంగా చెప్పు. నేనా అలెక్కి దగ్గరకా? నువ్వు కంగారు పడాల్సిందేం లేదా పూర్వ. అలేఖ్య చాలా మంచిది. జరిగింది ఇది అని నువ్వు వివరంగా చెప్తే నిన్ను నన్ను అర్థం చేసుకుంటుంది. తనే నీకు హెల్ప్ చేస్తుంది. కమాన్ సూర్య, ఇదంతా జరిగేదేనే అంటావా? జరుగుతుంది. అలేఖ్య మాటే కరుకు, మనసు చాలా మంచిది. నేనామె చెడ్డదని ఏమనడం లేదు సూర్య. నన్నెందుకు చెడ్డదని చేస్తున్నావంటున్నా? అరే అర్థం చేసుకోవే, ఇక్కడ నా లైఫ్ దెబ్బతింటుంది. నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? నిన్ను ప్రేమించి మోసం చేసిన వ్యక్తి గురించి అలేఖ్యకి చెప్పు. కడుపుతో ఉన్న నిన్ను కాపాడటానికే నేను నిన్ను పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని చెప్పు. తను నమ్మితే చాలు. నువ్వు ఇలా అందరికీ భయపడుతూ అక్కడ ఇక్కడ ఉండాల్సిన పని లేదు. హాయిగా మా ఇంట్లోనే ఉండొచ్చు. నిన్ను ప్రేమించి మోసం చేసిన వాడిని వెతికి పట్టుకొచ్చి నీకిస్తుంది. సరేనా? మాట్లాడవేంటి? నువ్వు చాలా లేట్ చేసావు సూర్య. అంటే ఈ నిర్ణయం నువ్వు కాస్త ఎర్లీగా తీసుకునుంటే బహుశా వర్కౌట్ అయ్యుండేదేమో. ఏ ఇప్పుడు ఎందుకు అవదు? కాదు, 100% కాదు. అదే ఎందుకు? ఎందుకంటే అలెక్య నన్ను పరిచయం చేసుకుంది. ఎందుకంటే ఆవిడ నా నుంచి ఏ ఏ విషయాలు రాబట్టాలో ఆల్రెడీ అవన్నీ పూర్తిగా రాబట్టుకుంది. పూర్తిగానా? అసలు ఏమడిగింది? నువ్వేం చెప్పావు? అనుకోకుండా ఓ షాపులో కలుసుకున్నాం. అక్కడే పరిచయం చేసుకుంది. తన పేరు అమూల్య అంది. నా గురించి, నా భర్త అయిన మీ గురించి అడిగింది. ఎక్కడ చులకనైపోతానో అని, నా భర్త పేరు సూర్యనారాయణ అని, మనది ప్రేమ పెళ్ళని, వెంటపడి ఇష్టపడి పెళ్ళాడావని, నన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నావని చెప్పాను. తర్వాత తెలిసింది ఆవిడే అలేఖ్య అని, నీ భార్య అని. అప్పటికే చెప్పకూడని విషయాలన్నీ చెప్పేశాను. ఐఎమ్ సారీ సూర్య. మై గాడ్. అంత చెప్పాక ఇప్పుడు ఇలా చెప్తే ఆవిడ నమ్ముతుందా? ఇప్పుడు చెప్పేది అబద్ధం అనుకోదు. అలాంటప్పుడు ఇదంతా అవసరమా? అవసరమే, నాకు అవసరం. నువ్వేం చెప్తావో ఎలా చెప్తావో నాకు అనవసరం. కావాలంటే మళ్ళీ వెళ్ళి, సూర్యకి నాకు ఎటువంటి సంబంధం లేదు, తను నన్ను ప్రేమించలేదు, కేవలం నన్ను కాపాడటానికే నా మెళ్ళలో తాళి కట్టాడు అని చెప్పు. ఇంత దూరం వచ్చాక ఇవన్నీ చెప్పింది చెయ్యి. నేనేం చెప్పాను అదే చెయ్యి. పిచ్చి వేషాలేశావు, చంపేస్తా. జాగ్రత్త. ఐమ్ సారీ. నేను ఇంత కోపంగా హార్ష్గా బిహేవ్ చేయడం నీకు బాధగా అనిపించొచ్చు, కానీ నేను ఎందుకు ఇంత ఆవేశంగా ప్రవర్తిస్తున్నానో అర్థం చేసుకో.
కానీ నువ్వు మాత్రం అలేఖ్యని కలిసి నిజం చెప్పు. నా జీవితాన్ని, నా క్యారెక్టర్ని నిలబెట్టు. అర్థమైందా? నువ్వేం చెప్తావో ఎలా చెప్తావో నాకు అనవసరం. కావాలంటే మళ్ళీ వెళ్ళి సూర్యకి నాకు ఎటువంటి సంబంధం లేదు, తను నన్ను ప్రేమించలేదు, కేవలం నన్ను కాపాడటానికే నా మెళ్ళలో తాళి కట్టాడు అని చెప్పు. చెప్పింది చెయ్యి. నేనేం చెప్పానో అదే చెయ్యి. పిచ్చి వేషాలేశావు, చంపేస్తా.